crazy, 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 crazy. ఓ మగుడు పెళ్ళాల కొంట వ్యవహారం, కొంత ప్రేమ కొంత వింత విన్యాసం, నచ్చితే గొడవ కూడా శృంగారం, నచ్చకుంట నరకమే సంసారం. అక్షరం సుందరం అక్షరం సంగరం, క్రేజీ కాపురం క్రేజీ కాపురం. తోకలేని కోతి తిండిపోతు జాతి, రేపు లేక ఆడుతున్న మిషన్ వీడి మూతి. ఓరి పాపందే నిన్ను కన్న పుణ్యం ఎవరిది, అత్తులేని శాపం హతమిది. అత్తమామలు కొత్త దోమలు కొట్టి కొట్టి చంపుతాయి పిచ్చి ప్రేమలు. అయినా తప్పది కాపురం, అయినా తప్పది కాపురం, క్రేజీ కాపురం. అమ్మా సరస్వతి, మీ ఆయన నిన్ను తలకెక్కించుకున్నాడు. తల్లి లక్ష్మీదేవి, మీ ఆయన నిన్ను గుండెలో పెట్టుకున్నాడు. మాతా పార్వతి, మీ ఆయన నీకు ఏకంగా తన అర్ధ శరీరాన్ని ఇచ్చేశాడు. అలాగే మా ఆయన కూడా నా తల్లో పెన్నులా, చేతిలో గరిటలా, కాలి పట్టీలా, కొంగుచాటు భర్తలా ఉండేలా దీవించండి. ఇది ఈ మూడో పెళ్లి రోజుకి నాకు మీరిచ్చే గిఫ్ట్. షేక్ అభిషేక్ లే, నిన్నే లే. కొంచెం పడుకోని ఐషు ప్లీజ్. నీకోసం ఏం తెచ్చానో చూడు. రెడ్ కాఫీయా? కాఫీ ఇస్తాం అనుకుంటే షాక్ ఇచ్చావేంటే? అందరు దేవుళ్లకు హారతిస్తూ ఈ పతి దేవుడికి కూడా ఇవ్వాలని. ఆ దేవుడు కాదే, ముందు ఈ దేవుడిని బాగా చూసుకో. అలాగే నన్ను దీవించండి. అమ్మా సతీ, ఏమిటి వాయువు దగ్గర తగిలింది కాబట్టి సరిపోయింది. అదే నా ఆయువు దగ్గర తగులుంటే అమ్మో. అయ్యో, ఈ రోజు ఎందుకంటే అలాంటి అశుభం మాటలు? ఈ రోజు ఏంటో అంత స్పెషల్? ఈ రోజు ఏంటో గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? ఈ రోజు ఏకాదశి సోమవారం, రేపు ద్వాదశి మంగళవారం. అయితే ఏంటి? 3 ఏళ్ల క్రితం నిన్ను నిద్ర లేపి ఆఫీస్కి వెళ్ళమని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, అవునా? ఎందుకు గుర్తు చేస్తావులే, అసలు బ్యాచిలర్ రోజులే వేరు, భలేగా ఉండేది. నీ లైఫ్ లో మెమరబుల్ డే ఏంటది? మెమరబుల్ డేనా? మా ఆఫీస్ లో ఆ హరీష్ గారికి బదులు నాకు ప్రమోషన్ వస్తే ఆడే. పోనీ మన వైఫై పాస్వర్డ్ ఏమో గుర్తుందా? ఐషు, పొద్దునే క్విజ్లేంటే గుర్తుంది. అయినా వైఫ్ లేకపోతే గడుస్తుంది గాని వైఫై లేకపోతే గడవదుగా. ఏంటో ఆ పాస్వర్డ్ లో ఒక డేట్ ఉంది, అదైనా గుర్తుందా? తొక్కలో డేట్స్ ఎవడు గుర్తుంటాయి? ఇదిగో వీడే అభిషేక్, నా మనవడు. వాడు పెళ్ళాడిన ప్రపంచ సుందరి ఈ ఐశ్వర్య. 1వ క్లాసులో ఏబిసిడీలు, 10th క్లాసులో పాఠాలు, కాలేజీకి వచ్చాక పేరెంట్స్ ని మర్చిపోయాడు. పెళ్ళయ్యాక పెళ్లి రోజు మర్చిపోతే ఏ పిల్లమైనా ఊరుకుంటుందా చెప్పండి? అక్క, వీడు అభిగాడి బామ్మర్ది బబ్లూగాడు. కేవలం ఫుడ్ కోసం మాత్రమే పుట్టినోడు.
అక్క అక్క ఆకలేస్తుంది, ఏం చేస్తున్నావు? 1 నుంచి 100 లెక్క పెడుతున్నాను. ఓ నెంబర్స్ నెమరేసుకుంటున్నావా? కాదు, కోపాన్ని అణుచుకుంటున్నాను. అక్క హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఈ రోజు నీ కోపాన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఎంచక్క 2-3 రకాల స్వీట్లు చేయవా? చివరికి నీకు కూడా గుర్తుంది, కానీ నా మెడలో 3 ముళ్ళు వేసి నాతో 7 అడుగులు నడిచిన వాడికి మాత్రం గుర్తులేదు ఈ రోజు పెళ్లి రోజుని. నేను భరించలేకపోతున్నాను తమ్ముడు. ఓ దాందేముందక్క, నేను వెళ్ళి చెప్పొస్తాగా. ఈలోగా నువ్వు 2-3 రకాల స్వీట్లు చేస్తుండు. చెప్పావు నా మీదొట్టే. ఎంత ముఖ్యమైన రోజు, జీవితంలో అతి ముఖ్యమైన రోజు. ఆయన మర్చిపోతే నేను నేను నువ్వు పోతే నా పుట్టు పరిస్థితి ఏంటి? నువ్వు ఆత్మహత్య చేసుకోద్దక్క. నేనెందుకు చేసుకుంటాను ఆత్మహత్య? నీ బావని చంపేస్తావా? కాదు, వదిలేస్తా. దీనికే ఆడదాని ఆత్మాభిమానం ముందు ఏది ఎక్కువ కాదు. అక్క మరొక్కసారి ఆలోచించక్క ప్లీజ్. నేను ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే వినరా? ఇది అప్పలా అలియాస్ అనుష్క. ఈ ఇంట్లో పని మనిషి, కానీ దాని టెక్నాలజీ మాత్రం స్టీవ్ జాబ్స్ తల తడుముకునేలాంటిది. పోనీ ఈ మాట అన్నయ్యనండి, ఎఫ్బీలో మీకు యానివర్సరీ విషెస్ పెట్టేశాను. నువ్వు ఈ విషయాన్ని అయ్యగారికి గుర్తు చేసావు, నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. అయ్యగారికి గుర్తులేదా? లైఫ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయారా? మీ లైఫ్ బుక్ లోంచి ఇంతలోనే లాగౌట్ అయిపోయారా అయ్యగారు? అమ్మో అయ్యో, ఎంత పని జరిగిపోయింది, ఎంత పని జరిగిపోయింది. అక్క అక్క మా ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తున్నాడు, మీ పెళ్లి ఫోటో చూస్తాడు, గుర్తొచ్చేస్తుంది. నోరు తెరిచావో చంపేస్తాను. చూసుకోవచ్చు కదే. అక్క ఈ ఫోటో చాలా పాత కదూ, ఎన్నేళ్ళే ఉంటుంది? ఎన్నేళ్ళయిందా? నీ కూడా తెలీదా? అమర్ది కింద డేట్ ఉంది కదా గుడ్డి మేళం, తీసి అటక మీద పడాయి. ఇక్కడ కొత్త షోపీస్ పెట్టు. ఏంటి? అరే అసలు ఈరోజు ఎలా మర్చిపోయాను? చూసావా, చెప్పేస్తున్నాడు. ఈ రోజు నాకు ప్రమోషన్ వచ్చి తెరాల్సిన రోజు. ఆ హరీష్ గాడి ఫేసు పెనం నుంచి పొయ్యిలో పడ్డ ఆమ్లెట్ లాగా మాడిపోవాల్సిన రోజు. నీ కొంప కొల్లేరయ్యే రోజు. ఏంట్రా కూసా? అయ్యగారు అయ్యగారు, మీ అబ్బి చూడండి, ఈ రోజు ఏమన్నా ఈవెంట్స్ మిస్ అవుతారేమో. నేనేం మిస్ అవట్లేదు మిస్ అనుష్క. లాగౌట్ తప్పగా. వీడి పేరుకి పక్కింటి వాడే గాని వంటింట్లో బల్లిలా పక్కింటి పిల్లిలా చూపులన్నీ ఈ ఇంటి మీదే. ఫ్రీ పేపరు, ఫ్రీ కాఫీ టిఫిను, ఫ్రీ వైఫై, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఈ ఇంట్లోనే. పేరు సీతాపతి. ఆ సతీ సీత ఈ పతి పీతను భరించలేక పాపం ఎప్పుడో టపా కట్టేసింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు పక్కూళ్ళో ఉద్యోగం చేస్తుంది. గుడ్ మార్నింగ్ అభిషేక్ బాబు. మార్నింగ్ మార్నింగ్. అమ్మా ఐశ్వర్య, ఏమిటి ఈ రోజు స్పెషల్స్? ఈ రోజు నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, అదే స్పెషల్. ఏమిటి ఈ రోజు కూడా ఆఫీసే? ఈ రోజు ఏమైనా ఇండియా పాకిస్తాన్ ఫైనల్సా? నేను మీలాగా టొపారంగా లాగా పని పంగు లేకుండా ఇంట్లో కూర్చోవాలా? ఏమోయ్, నా ల్యాప్టాప్ బ్యాగ్ ఏది? ఎక్కడ పెట్టారో అది కూడా మర్చిపోయారా? ఏంటే ఏమన్నావు? మరుపా? ఈ అభిషేక్ గాడికి మరుపా? నాన్ సెన్స్. ఆప్టిట్యూడ్ టెస్ట్ లో నాకు 100కి 100 నా మెమరీనే శంకిస్తున్నావా? కరెక్ట్ టైంకి సరైన పాట వస్తుందమ్మా. ఏమండి ఈ టైంలో ఈ పాట అవసరమా? అది కాదు పెళ్లి. ఎవరి అంకుల్
దోశ దోశ చాలా వేడి వేడిగా రెడీగా ఉంది. తినండి తినండి, మావాడి దోశలు బాగా వేస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే, బాయ్. ఐషు ఎలా మర్చిపోయానంటావు? ఈరోజు చాలా స్పెషల్ డే. నేను మా టీం లీడర్ చెప్పాడే ఈ రోజు వాళ్ళ ఆవిడ బర్త్డే అని. ఆవిడకు మంచి గిఫ్ట్ కొని ఆయన చేతిలో పెడితే ఆయన ఇంప్రెస్ అయిపోతాడు, నాకు ప్రమోషన్ గ్యారంటీ అన్నట్టు. ఐషు ఆడవాళ్ళకి ఏమిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు? విడాకులు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా డెవలప్ అయింది నీకు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే, టైం అయిపోతుంది, బాయ్. బాయ్ అంట బాయ్. అసలు ఇప్పుడు అనుకోని వెళ్ళామక్క, నేను అప్పుడే చెప్పా ఇంకోని చూడమని. నా మాట వెళ్ళా, నేను ఇతన్నే ప్రేమించా, ఇతన్నే చేసుకుంటాను. చూడు ఇప్పుడు ఏమైందో. అమ్మా ఐశ్వర్య, నిజంగా అభికి పెళ్లి రోజు గుర్తులేదా? లైక్లు కామెంట్లు పెట్టలేనోడిని ఎఫ్బీలోంచి అన్ఫ్రెండ్ చేసేస్తాం. అలాంటిది లైఫ్ లో మ్యారేజ్ బుక్ లో ఎట్ట ఉంచుతాం ఐసమ్మా? చిరిగిపోయింది నా మ్యారేజ్ బుక్, చిరిగిపోయింది. యు మీన్ పెళ్లి పుస్తకం? కొత్త కాపీ తెస్తా, ఎక్కడ దొరుకుతుంది? త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. పెళ్లి పుస్తకం కావడానికా? కాదు, లాయర్ దగ్గరికి. ఎందుకైసమ్మా? మీ అయ్యగారికి విడాకులు ఇవ్వడానికి. నిజంగా విడాకులు ఇస్తావా? నిజంగా ఇస్తా, పక్క. అయితే బాబు సేమియా పైసా ఉంచక్కర్లేదుగా, మొత్తం నేనే తినేస్తా. ఏంటమ్మా ఇంత చిన్న కారణానికే విడాకులు ఇస్తావా? మీరు పక్కింటో ఉన్నారనే ధైర్యంతో కంచాలు వెళ్లదీస్తున్న ఒంటరివాణ్ణి నన్నేం చేయకమ్మా. డోంట్ వరీ, అభిషేక్ మాత్రమే నా జీవితంలో ఉండడు. ఈ ఫ్లాట్, మనీ ప్లాంట్, మీరు, అనుష్క, పాలవాడు అందరూ ఉంటారు. అయితే ఓకే. అనుష్క, ఇంకో దోశ రెడీ చేయమ్మా. మిగతాది వచ్చి తినొచ్చు. పది లాయర్ దగ్గరికి. కూర్చోండి అమ్మా. చెప్పండి, కేసు ఏంటి? లీగలా, క్రిమినలా, లిటిగేషనా? ఈ రోజు మా అక్క పెళ్లి రోజు. ఓ హ్యాపీ యానివర్సరీ మేడం. కానీ మా బావ గుర్తులేదు. అంటే నేను వీళ్ళు గుర్తు చేయాలా? అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి చాలు. సాధారణంగా 4 పరిస్థితుల్లో విడాకులు మంజూరవుతాయి. మొదటిది, భర్త పోషించలేకపోతే. నో, మా అక్కనే కాదు, నన్ను, మా పేరెంట్స్ ని, చివరికి మా ఇంటి పక్కన అంకుల్ని కూడా మా బావే పోషిస్తున్నాడు. సరే, చేతకనివాడా? వేరే స్త్రీతో ఏమైనా అక్రమ సంబంధం ఏదైనా ఉందా? అదే కాదు. పోయి రోజు తాగొచ్చి కొడతాడా? చెయ్యి పైకి తీస్తే నేనే నరికేసేదాన్ని. అప్పుడు ఇది క్రిమినల్ కేసు అవుతుంది. క్రిమినల్ సివిలో నాకు అనవసరం. మీరు చెప్పిన బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి మా ఆయనలో లేవు. మా ఆయన మా పెళ్లి రోజు మర్చిపోయారు, అంతే. పెళ్లి రోజు మర్చిపోయాడనా? కేసు నిలబడితే ఏమని కేసు పెడతారు? ఒక్కసారి ఆలోచించండి. చచ్చేటట్టు లా చదివింది మీరా నేనా? నన్ను అడుగుతారే. ఆలోచించడం మా ఇంట వంట కొనలేదు, అదేదో మీరే చేయండి. సరేనమ్మా, ఈ కేసు నేను టేకప్ చేస్తాను. మీ ఫీజు ఎంత? ఈ కేసులో బలం లేదు కాబట్టి ముందు ఒక 2000 ఇవ్వండి. 1000 అడ్వాన్స్ తీసుకోండి. సాయంత్రం కల్లా నోటీస్ రావాలి మా ఇంటికి. ఈ రోజున అంత త్వరగా కొరియర్ కూడా రాదమ్మా. కొరియర్ రాకపోతే మీరు రండి, అడ్రస్ చెప్తాను. మేడం 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 మేడం, మరి ఎంత అర్జెంట్ అయితే ఎలాగమ్మా? నా సాగాలి. ఆగడం మా వంశంలోనే లేదు. అబ్బా, ఏ వంశం రానిది? పలనాటి ఒకసారి ట్రై చేశా, నొప్పి పుట్టింది. ఇప్పుడు నాకు పుట్టింది అమ్మా. నోటీసు బలంగా రాయండి. బలంగా ఏంటమ్మా? బ్రహ్మాండంగా రాస్తాను. యూ డోంట్ వరీ. ఇదిగోండి మా అడ్రస్. కరెక్ట్ గా 6 గంటల కల్లా వచ్చాను. ఇదిగో రాలేదనుకో, గుర్తుందిగా మా వంశం. గుర్తుంది బాబు, ఇప్పటికే వాచిపోయింది. సాయంత్రం వస్తాగా, వెళ్ళండి. అమ్మా
స్టమక్ లో నుంచి ఎలా రిలీజ్ అయ్యావే నువ్వు? మొగుడెంత దేశముదురైనా, జులాయ్ అయినా, పోకిరి అయినా, చివరికి కంత్రి అయినా సరే సంసారం చేసే వంశమేమంది. కాశ్మీర్ ఉగ్రవాదులకి తాలిబాన్ టెర్రరిస్టులకు కూడా ఒక తీరి వాదం ఉంటాయి సుందరే. దీని విడాకులకు కారణాలు ఏమిటో చెప్పనే. చూశారుగా, కాస్త లేట్ ఎంట్రీ ఇచ్చిన వీళ్ళు మా ఐశ్వర్య అమ్మ నాన్న సుందరి సుబ్బారావు. ఆవిడికి మహాపతివ్రతనన్న నమ్మకం, సినిమా పిచ్చి. అతనికి మహామేధావినన్న అతి విశ్వాసం, అదో పిచ్చి. ఆయనకి మా పెళ్లి రోజు గుర్తులేదు. అలాంటి వాడితో ఎలాగమ్మా బతికేది? 3వ ఏడాదికే ఇలా అంటే అలాగే 7 జన్మలకేసిన బంధం ఇది. ఇదే 7వది, ఆఖరిది. ఇంతకు ముందు 6 జన్మల్లో పెళ్లి రోజు మర్చిపోతే క్షమించా. ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో లాగా అందరికీ ఆహ్వానం పంపి పెళ్లికొచ్చిన వాళ్ళందరి ముందు అప్పుడు తీసుకోమ్మ విడాకులు. ఇదిగో, కువైట్ లో ఉంటే ఆయిల్ విలువ, సోమాలియాలో ఉంటే ఫుడ్ విలువ, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటే వ్యక్తి స్వాతంత్రం విలువ తెలుస్తాయి. అలాగే మొగుడు విలువ కూడాను. ఉపవాసంలో ఉంటే పలహారం విలువ కూడా తెలుస్తుంది. అక్కడ సోమాలియాలో ఆకలితో చచ్చిపోయిన ఆత్మే ఇక్కడ మీ అమ్మ కడుపులో పుట్టి ఇలా ఆపకుండా మేసేస్తుంది. కన్న తండ్రి దిష్టి కిలో మిరపకాయలు దిగుదుర్చినా కూడా పోదంట. ఈడి ఇట్లా కోటాగారులాగా అస్తమానం తిడుతూనే ఉంటారు నా కొడుకుని. నువ్వు తిన్నానా? రండి రండి రండి. ఇదే ఇల్లు లాయర్ గారు. మీకు బ్రహ్మాండమైన బోణీ బేరం తగ్గిందండి. మా ఐశ్వర్య వెనక్కి తగ్గే పిల్ల కాదు, మంచి పట్టుదలగల పిల్ల. అవును, అరుంధతి సినిమా సీడీని ఆరిగిపోయేదాకా చూసారు మా అమ్మగారు. ఏదన్నా మాన్పించాలంటే ఆ జేజమ్మే దిగి రావాలి. ఏనాయనా నువ్వేనా లయ్యర్వే? నేను లయ్యర్ని కాదు, లాయర్ని. లాయర్ అయినా లయ్యర్ అయినా ఇద్దరు చెప్పేది అబద్ధాలేగా. ఏంటి ఇల్లంతా ఫోటోలు తీస్తున్నారు? నేను కూలగొడుతున్న మొదటి ఇల్లు, నా ఫస్ట్ కేసు, డైరీలో రాసుకోవాల్సిన విషయం. అందుకే జీవితాంతా గుర్తుండాలని ఈ మెమరీ కార్డ్ లో ఫీడ్ చేస్తున్నా. సోదరే, ఈయనకు సుత్తే కొడతాడట. బాబు, అమ్మాయి విడాకులు ఇచ్చినా ఫ్లాట్ మారినందుగా మనం ఇక్కడే ఉంటాం. మీరు సుత్తివ్వకండి. లాయర్ గారు, కాపురం కూలిస్తే చాలు. వరుణ్ణి బన్నీ లాంటి అభిషేక్ను వదులుకుంటే నీకు మళ్ళీ మొదటి నుంచి సంబంధాలు ఎవరు చూస్తారే? మీ నాన్న అసలే తింగర మేళం. నేనేదో పతివ్రతను కాబట్టి గుట్టుగా కాపురం ఈడ్చుకొస్తున్నాను. మీ కష్టాలు నాతో చెప్పండి. ఒకే ఇంట్లో 2 విడాకులైతే డిస్కౌంట్ మీద ఇప్పిస్తా. అలా కాదు, ఒకటి ఫ్రీగా ఇప్పించు. సరే, మొదటి రోజు కాబట్టి ఒకటి ఫ్రీ, మరో దానికి ఛార్జ్ చేస్తా. అలా అయితే మొదటి ఫ్రీగా చేసుకో. అయితే రెండో దానికి ఫుల్ ఛార్జ్ ఇవ్వాలి. మరి ఇస్తాను కదండి, కానీ ముహూర్తం బాగాలేదు. ఓ 20 ఏళ్ళు ఆగి కనిపించు. బాగానే ఉంది నీ కొంపలు కూల్చే పని. నేను అసలే పతివ్రతని. మొగుడంత రాక్షసుడైనా, కిరాతకుడైనా, దొంగ అయినా కాపురం చేసే ఉత్తమ ఇల్లాల్ని. అవన్నీ అనకే, నేను అలాంటి అనుకుంటారు. ఐషు ఐషు స్వీట్స్ నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా మావా? మర్చిపోతున్నా కదరా గుర్తు పెట్టుకోవడానికి. ప్రమోషన్ వస్తే స్వీట్స్ తెస్తానని మాటిచ్చా, తెచ్చా. ఏది మీ అక్కేది? ముందు ఈయన గెలవండి. మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు లాయర్ లవంగం గారు. ఎవరు? లవంగం. ఓ హాయ్ సార్, గ్లాడ్ టు మీట్ యు. వెరీ సాడ్ టు సీ యు. ఏంటి తేడాగా మాట్లాడుతున్నాడు? విధి విచిత్రమైంది. ఒక గంట విషాదాన్ని, మరో గంట సంతోషాన్ని ఒకేసారి చూపించగలదు. ఏంటి సార్, మీరు ఏదైనా నాటకంలో వేషం వేస్తున్నారా? నాటకం కాదు, జీవనాటకం. ఇవాళ నీకు ఆఫీస్ లో ప్రమోషన్, పర్సనల్ లైఫ్ లో డివోషన్. మామయ్య గారు, ఈయన గుంట్లో బాలేదా? రోమ్ నగరం తగలడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. ఏమండి, మీరు జీవితంలో అర్థమయ్యేలా మాట్లాడరా? అత్తయ్య గారు, అసలు లాయర్ ఏమంటున్నాడు?
ఈ జీవన తరంగాలలో ఈ జీవిత చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. వామ్మో 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 ఫ్యామిలీ ఫ్యామిలీ తేడా. భగవంతుడా ఈ పెచ్చాల నుంచి నన్ను రక్షించవయ్యా. ఇదిగోండి. ఏంటిది? నోటీసు. ఎవరికి? విడాకులు. ఏమాకులు? విడాకులు. ఎవరిది? మీవేనండి. ఐషు ఏంటిదంతా? హలో, మీకు నోటీస్ అందింది. నా పార్టీతో మీరు డైరెక్ట్ గా మాట్లాడకూడదు. పార్టీయా? పార్టీ ఏంటి? అది నా పెళ్ళం. ఐషు వాట్ ఇస్ దిస్? పొద్దున్న ఎంత జ్ఞాపకం చేసినా వినకుండా వెళ్ళు, అనుభవించు. పెళ్లి రోజు గుర్తులేని వాడితో నేను కాపురం చేయాలని చెప్పండి లాయర్ గారు. అది మూడోసారి ఎలా క్షమిస్తావమ్మా? వంకాయని కుళ్ళించే పురుగు వంకాయనే తిని లోపల పెరుగుతుందట. ఇది మాత్రం నాకు అర్థమైంది మామయ్య గారు. ఈ సీతాపతి వంకాయలో పురుగు. మీరేమి చెప్పినా సరే విడాకులు మాత్రం తప్పవు. నా పార్టీ వైపు కేసు బలంగా ఉంది. ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ ఛాన్స్ ఇస్తుందా గూగుల్ తల్లి? అంతేగాని ఈ అకౌంట్ ఎత్తేమంది లాయర్ గారు. తల్లి, సీత, సుమతి, సులోచన పుట్టిన నేల మీద పుట్టావమ్మా? కాదు, నేను తెరీసా హాస్పిటల్లో పుట్టాను. వాళ్ళెవ్వరూ అక్కడ పుట్టలేదు. నువ్వేదో చెప్పి నా మనసు మార్చాలని చూడొద్దమ్మా. ఐషు ఇప్పుడు నేను పెళ్లి రోజు మర్చిపోయాను నువ్వు ఎలా అనుకున్నావే? నిజంగా నేను మర్చిపోలేదు. నువ్వు మర్చిపోయావు. లేదు. అవును. లేదు. అవును. లేదు. అవును. లేదు. అవును. లేదా? అవునా? అది సరే, ఇచ్చే విడాకులు, ఇచ్చే విడాకులు ఇచ్చే. సార్ విడాకులు ఇచ్చే ముందు ఒక 2 minutes మా వారితో మాడచ్చా? మాట్లాడండి. పొద్దున్న చేసిన సేమియా పాయసం ఎక్కడ పెట్టావో చెప్పేళ్ళు. బబ్లుగాడు అంతా తాగేస్తాడని వెండి గిన్నెలో తీసి పచ్చళ్ళ జాడీల మధ్య పెట్టా. మీకు ఇష్టమని నాకు తెలుసుగా. థ్యాంక్స్. నేను ఒకటి అడగొచ్చా? అడగచ్చు. పోయినసారి మన పెళ్లి రోజు కొన్న చీర నేను నాతో పాటు తీసుకెళ్ళొచ్చా? కుదరదు. ఏ? అది ల్యాండర్లో ఉంది. త్వరగా సంతకం పెట్టి నోటీస్ ఇవ్వండి. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నా మొదటి కేసు. వద్దు, ఈ మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ తో నాకు అవసరం లేదు. మా ఆవిడ ఎలాగో నాకు విడాకులు ఇచ్చేస్తుంది. అంటే అంటే నిజంగా మీకు మన పెళ్లి రోజు గుర్తుందా? ఈ గిఫ్ట్ చూసా కూడా నమ్మవా? మరి మార్నింగ్ నుంచి గుర్తులేనట్టు ఎందుకు నటించావు బావా? నా పెళ్ళ నా ఇష్టం రా, నీకే నొప్పి. ముందు తిను. అయ్యో, సంసారంలో ఇలాంటి సరిగమలు ఉండాల్సిందే బాబు. టాంగుకో టేస్ట్, స్కాలకో స్కిల్ అంటే ఇది కాదు ఎటు మరి. అబ్బా కొంచెం తెలుగులో చెప్పునానా. పుర్రికో బుద్ధి, చెప్పుకో రుచి. ఇందాకడదే బెటర్. థ్యాంక్ యూ అబ్బి. నువ్వు మన పెళ్లి రోజు మర్చిపోయావు అనుకున్నాను. నీ థ్యాంక్స్ నాకేం వద్దు. నేను పెళ్లి రోజు మర్చిపోతే నువ్వు నన్నే మర్చిపోతావా? నాకు విడాకులు ఇచ్చేస్తావా? ఐ హర్ట్ బ్యాడ్లీ. సారీ అబ్బి. వద్దు, నీ సారీ నాకేం వద్దు కానీ శారీ ఇచ్చే ప్లీజ్ అబ్బి, 1000 times సారీ. అయినా సరే పడేస్తాను. సారీ చెప్పాను కదా అబ్బి. ఒప్పుకో బావా. ఓకే ఓకే ఓకే. లవ్ యూ. ఇంకెప్పుడు డైవర్స్ ఇవ్వను, సరేనా? లవ్ యూ టు. డిన్నర్కి వెళ్దాం. ఫెస్ట్ వస్తానే. సరే. వీడికి నిజంగానే పెళ్లి రోజు గుర్తులేదు, కానీ ఎలా మేనేజ్ చేసాడబ్బా? మేడం మేడం మేడం, పొద్దున మీ ఆయన మీ పెళ్లి రోజు మర్చిపోయాడు కదా మేడం. బావ అసలు మర్చిపోలేదని చెప్తున్నాడు. నువ్వు ఉండరా బాబు. ముందస్తు బెయిల్లాగా ముందస్తు విడాకులే తీసుకుని మేడం ఎప్పటికీ పడుంటాయి. మర్యాదగా వెళ్తావా లేదంటే తొడగొట్టమంటావా? పొద్దునే వంట ఇంకా ఉంది, వస్తాను. నా బ్యాడ్ లక్. మరి పొద్దున తీసుకున్న ఫీజు? ఫీజా? ఏం చెప్పు. ఇలా
ఇలాంటి చీర నాకు ఆల్రెడీ ఉంది. ఇది నీ చీర ఐసమ్మా, లాండ్రీ నుంచి వచ్చింది. ఒరే మనవడా, నువ్వు మామూలోడివి కాదురా. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇది.